ఐబొమ్మ కేసులో సిసిఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. బెట్టింగ్ కేసు దర్యాప్తులో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి లింక్ దొరికింది. ఇక బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఐబొమ్మ మధ్య భారీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్తో నిందితుడు ఇమ్మడి రవి భారీగా సంపాదించారు. విదేశాలకు వెళ్లక ముందు రవి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ నడిపాడు. 5 ఏళ్ల క్రితమే భార్యతో విడాకులు తీసుకున్నాడు. హైదరాబాద్ రాగా నిన్న కూకట్పల్లి రెయిన్బో విస్టాలో రవిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్న సిసిఎస్ పోలీసులు వారం రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంది. ఐబొమ్మ కేసులో సిసిఎస్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. బెట్టింగ్ కేసు దర్యాప్తులో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి లింక్ దొరికింది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఐబొమ్మ మధ్య భారీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్తో నిందితుడు ఇమ్మడి రవి భారీగా సంపాదించాడు. విదేశాలకు వెళ్లక ముందు రవి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ నడిపాడు. ఇక 5 ఏళ్ల క్రితమే భార్యతో విడాకులు కూడా తీసుకున్నాడు. హైదరాబాద్ రాగా నిన్న కూకట్పల్లి రెయిన్బో విస్టాలో రవిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్న సిసిఎస్ పోలీసులు వారం రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, ఈమా ఫైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కోసం కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇమ్మడి రవి స్వస్థలం ఏపీలోని వైజాగ్ గా పోలీసులు గుర్తించారు. అయితే ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి అనంతరం ముంబైలోనే ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివాడు. అనంతరం హైదరాబాద్ కు వచ్చిన ఇమ్మడి రవి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కూడా స్థాపించాడు. అయితే నెదర్లాండ్ కరేబియన్ దీవులకు వెళ్లక ముందే యూఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా పనిచేసినట్లు ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. అయితే వెబ్ డిజైన్ సర్వీస్ సేవలు అందించే విధంగా సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించినప్పటికీ ఆదాయం సరిగ్గా లేకపోవడంతో తనకు ఉన్న అనుభవంతో ఈ సినిమాలను పైరసీ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అనంతరం విదేశాలకు వెళ్లిన రవి హై అండ్ టెక్నాలజీ ఉపయోగించి సినిమాలను ప్రసారం చేసే సంస్థల సర్వర్లు హ్యాక్ చేసేవాడని ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా DCI పరికరాలతో పాటు అలాగే హార్డ్ డిస్క్లు, మెయిల్స్ లో ఉన్న సినిమాలను చోరీ చేసినట్లు ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు అయితే గుర్తించారు. ప్రత్యేకంగా ఈ సినిమాలను హ్యాక్ చేసేందుకు కొంతమంది హ్యాకర్లను కూడా నియమించుకున్నాడు. వీరికి ప్రతిఫలంగా సినిమాలను హ్యాక్ చేసినందుకు ప్రతి నెల లక్షల రూపాయలు చెల్లించేవాడని ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే తన ఐబొమ్మ యాప్ లో సినిమాలు చూడడం ద్వారా భారీగానే కోట్ల రూపాయలు అయితే సంపాదించేవాడు. మరోవైపు ఈ సినిమాలు చూసేటప్పుడు బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేసేవాడు. దీంతో రెండు విధాలా కూడా రెండు వైపులా కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించినట్లుగా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా రాజ్ బెట్ కావచ్చు, 1x బెట్టింగ్, పరిమ్యాచ్, అలాగే 4RA బెట్టింగ్ అనే యాప్ల ద్వారా యాప్లను ప్రమోట్ చేసేవాడు. ఈ సమయంలో ఎక్కువగా సినిమాలు చూసే సమయంలోనే ఈ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా ఆ కంపెనీలు భారీ మొత్తంలో ఇమ్మడి రవికి డబ్బులు చెల్లించినట్లు ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు అలాగే ఐబొమ్మ మధ్య భారీగా లావాదేవీలు జరిగినట్లు ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఈ డబ్బంతా అంటే ఈ ఐబొమ్మకు సంబంధించి సినిమాలు చూసే సమయంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతో వచ్చిన డబ్బులంతా కూడా ఆ డబ్బుల్ని క్రిప్టో కరెన్సీ ద్వారా ఇమ్మడి రవికి అందినట్లు ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. మరోవైపు గతంలోనే ఈ ఐబొమ్మకు సంబంధించి నిందితులను పాట్నాకు చెందిన అశ్విన్ తో పాటు తమిళనాడుకి చెందిన మరో నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలోనే తాను పోలీసులకు చెప్పకుండా కరేబియన్ దీవులకు వెళ్లి అక్కడ తలదాచుకుంటూ ఉన్నాడు. ఎట్టకేలకు నిన్న రావడంతో పోలీసులు అయితే ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేశారు. మరోవైపు ఇమ్మడి రవికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. మరోవైపు రేపు సోమవారం నాడు సిసిఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇమ్మడి రవిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ప్రస్తుతం
సిసిఎస్ పోలీసులు అయితే కోర్టుని ఆశ్రయించబోతున్నారు. ఎందుకంటే పెద్ద మొత్తంలో సుమారుగా ఇటు 2024 సంవత్సరంలో సుమారు 3,700 కోట్లు కేవలం ఐబొమ్మ వల్ల తెలుగు ఇండస్ట్రీ నష్టపోయిందంటే ఎంత పెద్ద మొత్తంలో సినిమాలు పైరసీకి పాల్పడ్డాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే 2023లో భారతదేశానికి సంబంధించి మొత్తం ఇండియా సినీ ఇండస్ట్రీకి సంబంధించి 22,000 కోట్ల పైనే ఈ పైరసీ వల్ల నష్టం వచ్చింది. సో ఇదంతా కూడా చాలా వందల సంఖ్యలో సినిమాలను పైరసీ చేసి తన ఐబొమ్మ వెబ్సైట్ లో పెట్టాడు. అలాగే కొన్ని ఓటీటీ కంటెంట్లకు సంబంధించి మూవీలను కూడా ఐబొమ్మలో పెడుతూ పెద్ద మొత్తంలో డబ్బులు అయితే సంపాదించినట్లుగా కూడా తెలిసింది. అలాగే ఇమ్మడి రవి నివాసం ఉంటున్న హైదరాబాద్ కూకట్పల్లిలో ప్రస్తుతం సోదాలు కూడా చేశారు సిసిఎస్ పోలీసులు. ఆ సోదాల సమయంలో కీలకమైన వందల హార్డ్ డిస్కులతో పాటు ల్యాప్టాప్లను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలను పైరసీ చేసి వెబ్సైట్ లో పెట్టాడు, అలాగే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు, అలాగే ఆ డబ్బులను క్రిప్టో కరెన్సీగా మార్చిన అనంతరం ఈ డబ్బంతా కూడా ఎక్కడ చేర్చాడు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించే పనిలో ఉన్నారు. ప్రత్యేకంగా వెబ్ లాగిన్స్, సర్వేర్ వివరాలతో పాటు అన్ని వివరాలను కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు అయితే వాటినైతే ప్రస్తుతం పోలీసులు విశ్లేషిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.